బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో బేసిక్గా చాలా వరకు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, అది చిన్నదైనా పెద్దదైనా. అందులో ఎవరైనా కూడా అలా బిజినెస్ మోడల్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మన ప్రభుత్వం తరపు నుంచి ఎడ్యుకేషన్ లేకపోయినా, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయినా, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఏ రకంగా లోన్ పరంగా కావచ్చు, స్కీమ్ పరంగా కావచ్చు, ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? గ్రేట్ అండి. ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ బాడీస్ కానీ, సెంట్రల్ బాడీస్ కానీ, బ్యాంక్స్ కానీ చాలా రకాల లోన్ ప్రాసెస్లు ఈ బిజినెస్, స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద, సర్వీస్ యూనిట్ల మీద బిజినెస్ లోన్స్ అయితే వస్తున్నాయి. చాలామందికి తెలిసింది ముద్రా లోన్. 5 to 10 lakhs లోపు ఎవరైనా ఒక సర్వీస్ ఇండస్ట్రీ లేదా చిన్న డీలర్షిప్, ట్రేడింగ్, రెస్టారెంట్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే 10 లక్షల దాకా వితౌట్ ఎనీ కొలాటరల్, అంటే సెక్యూరిటీ లేకుండా ముద్రా లాంటి స్కీమ్స్, లోన్స్ ఇస్తున్నాయి. ఇది చాలా రోజుల నుంచి ఉన్నది. అయితే ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఆ పర్టికులర్ మోడల్కి మీరు ఎంతవరకు ఫిట్ అవుతారో తెలుసుకోవడం. ఎందుకంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు వాటికి కొన్ని బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, టర్మినాలజీస్ ఇటువంటివి డిసైడ్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, నేను ముద్రా స్కీమ్ అప్లై చేశాను నాకు రాలేదనుకుంటారు, లేదా ఒక ఎంఎస్ఎంఈ లోన్ నేను అప్లై చేశాను నాకు రాలేదనుకుంటారు. బట్ వీళ్ళ ఎలిజిబిలిటీ సరిపోయిందా లేదా చెక్ చేయరు చాలామంది. ఈ రకంగా మనం చూసుకుంటే ఈ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది. ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా ఇద్దాం ఈరోజు. పిఎంఈజీపీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒక స్కీము సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ బోర్డు నుంచి అండ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ నుంచి అప్రూవ్ చేయబడిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్. ఈ స్కీమ్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటేనండి, విలేజ్లో పెట్టుకున్న, సిటీలో స్టార్ట్ చేసిన ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కానీ, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కానీ ఇందులోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సపోజ్ మీరు ఒక సూపర్ మార్కెట్ పెడతానన్నారు, లేదంటే ఒక పెయింట్స్ బిజినెస్ డీలర్షిప్ ఏదో తీసుకుందాం అనుకుంటున్నారు, లేదా ఒక కంపెనీ ఫ్రాంచైజ్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నారు. అటువంటి వాటికి పిఎంఈజీపీ ఎలిజిబిలిటీ ఉండదు. అయితే మీ అంతటి మీరు డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, లేదు అంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. నేమ్ ఇట్ సెల్ఫ్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అంటే మీరు బిజినెస్ పెడుతున్నారు అంటే ఒక 4గురికో 10 మందికో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి. ఐదర్ మీ అంతటి మీరు ఒక వస్తువుని తయారు చేయాలి, లేదా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ని మీరు ఒకటి డిజైన్ చేసుకోవాలి. అంతే తప్ప ఈ డీలర్షిప్లు, డిస్ట్రిబ్యూషన్లు, ఫ్రాంచైజ్లు, సూపర్ మార్కెట్లు, హోల్సేల్ బిజినెస్లు, ట్రేడింగ్ బిజినెస్లు ఇవేవి కూడా పిఎంఈజీపీలోకి రావు. సపోజ్ మీరు ఒక ప్లాస్టిక్ ఐటమ్ ఏదైనా తయారు చేస్తున్నారు, ఫర్నిచర్స్ తయారు చేస్తున్నారు, కెమెరాలు తయారు చేస్తున్నారు, కార్పెట్స్ ఏమైనా తయారు చేస్తున్నారు, షూస్ కానీ, వాచెస్ కానీ, హెయిర్ కోమ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఏదో ఒక వస్తువుని మీ అంతటి మీరు తయారు చేయాలి. దట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. లేదు ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్, మొబైల్ అప్లికేషన్ రిలేటెడ్, డిజైన్ రిలేటెడ్ ఏదైనా సర్వీస్ ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేసినా మీ కింద 5-10 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ డిజైన్ ఇండస్ట్రీలో కూడా, సర్వీస్ బేస్డ్ ఓరియంటెడ్లో కూడా మీకు ఈ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 2, విలేజ్లో కానీ, సిటీలో కానీ ఎక్కడైనా మొదలు పెట్టచ్చు. పర్టికులర్గా సిటీలోనే స్టార్ట్ చేయాలి, విలేజ్లో మొదలు పెట్టకూడదు అన్న రూల్ ఏమీ లేదు. ఏ లొకేషన్లో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. 3, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మినిమం 8th క్లాస్ ఉంటే సరిపోతుంది. మినిమం 8th క్లాస్. ఒకవేళ 8th క్లాస్ కూడా లేకపోయినా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని డిజైన్ చేస్తుంది. 5 డేస్కి, 10 డేస్కి, 20 డేస్కి. అటువంటి ప్రోగ్రామ్ ఏదైనా అటెండ్ అయ్యి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని, సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే లోన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మినిమంగా కనీసం ఒక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ లేకపోయినా ఈ ఈడీపీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నా, ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా మీకు ఇందులో లోన్ వస్తుంది. 4th థింగ్, ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్ కేటగిరీ అందరూ కూడా ఇందులో 10% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 90% లోన్ వస్తుంది మీకు. ఓకే. సో నాన్ జనరల్, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, వీళ్ళు ఎవరైనా కనుక అప్లై చేసుకుంటే 95% ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, 95% లోన్ వస్తుంది. 5% ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా 25 lakhs నుంచి 50 lakhs సర్వీస్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే 50 lakh నుంచి 1 crore దాకా. సపోజ్ ఈరోజు మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటే మీకు కనుక రిజర్వేషన్ లేదా ఉమెన్ క్రైటీరియా కేటగిరీ ఉంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ మీరు చూపిస్తే 95 lakhs లోన్ ఇస్తుంది గవర్నమెంట్. లేదు సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి, ఒక 1 lakh 2 lakh మీరు చూపించుకోగలిగితే కావాల్సిన 25 lakhs 30 lakhs గవర్నమెంట్ మళ్ళీ మీకు లోన్ కింద వస్తుంది. అంటే కేటగిరీ జనరల్ అయితే 10%, నాన్ జనరల్ అయితే 5% ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్
ఈ బిజినెస్ చేసేటప్పుడు దీనికి ఫస్ట్గా బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉండాలి, మీ పాన్ కార్డులో జిఎస్టీ కార్డు సబ్మిట్ చేయాలి, మీరు ఏ యూనిట్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టబోతున్నారో వాటి రెంటల్ లీగల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేయాలి. ఫోర్త్ థింగ్, ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ నుండి ఒక స్కోర్ కార్డు ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఏ లొకేషన్లో ఉన్నారు, మీ ఐడెంటిటీ ఏంటి, మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది, మీకు ఓన్ హౌస్ ఉందా, మీరు అసలు ఈ బిజినెస్ని రన్ చేయగలరా లేదా అన్నదాన్ని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ వెరిఫై చేసి అవుట్ ఆఫ్ 100 మీకు ఒక స్కోర్ కార్డు ఇస్తుంది. ఆ స్కోర్ కార్డులో 60 మార్క్స్ కనుక దాటి ఉంటే, అది జనరల్ ఎలిజిబిలిటీ అనమాట, వాళ్ళు చెక్ చేస్తారు కొన్ని పాయింట్స్ని, ఆ ఎలిజిబిలిటీ అన్నీ కనుక బాగుంటే అబోవ్ 60% కనుక మీ స్కోర్ కార్డు ఉంటే అప్పుడు బ్యాంక్ మీకు లోన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 60 కన్నా తక్కువ ఉంటే అటువంటి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది కూడా మీరు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ నుంచి ఆ స్కోర్ కార్డ్ని సబ్మిట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకొని మీ బిజినెస్ ఫార్మాలిటీస్ అన్ని రెడీ చేసి కేవీఐసీ అప్రూవల్ కార్డు కూడా తీసుకొని బ్యాంక్కి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత ఒక 3 మంత్స్కి 6 మంత్స్కి మీ స్టాకు మీ వెరిఫికేషన్ అంతా చెక్ చేసి మీ బిజినెస్ రన్నింగ్ క్యాపిటల్ ఎలా ఉందో చూస్తారు. ఎవ్రీ మంత్ సేల్స్ బాగా అవుతున్నాయి అనుకోండి, మళ్ళీ 6 మంత్స్ నుంచి 1 year లోపు మీ యూనిట్లో ఎంతైతే మెషినరీ ఉందో మెషినరీ మీద 15% నుంచి 35% మళ్ళీ సబ్సిడీ వస్తుంది. అంటే మీ దగ్గర ఒక 50 లక్షల రూపాయల మెషిన్ ఉంది, అందులో 15% నుంచి 35% తిరిగి రీపే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఓవరాల్గా ఒక 10-15% ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకోగలిగితే 90-95% లోన్ బ్యాంక్ నుంచి వస్తుంది. అందులో 15 to 35% సబ్సిడీ వస్తుంది. మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే ఈ బిజినెస్ని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేసుకోవాలి. విలేజ్లో కనుక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే విలేజ్ సర్టిఫికేట్ ఒకటి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ బేసిక్ 5-10 చెక్ లిస్టులు కనుక మీరు ప్రొవైడ్ చేయగలిగితే అక్రాస్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ లొకేషన్లో ఏ పర్సన్ ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ఏ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ఈవెన్ ట్రాన్స్జెండర్స్ అయినా సరే ఇటువంటి బిజినెస్ లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టచ్చు. మీరు పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంటు వాళ్ళు జియో ట్యాగ్ చేసి సర్టిఫై చేసి వాళ్ళు కూడా నేషనలైజ్డ్ గవర్నమెంట్ బాడీస్లోని మీ ప్రొడక్ట్స్ని పుష్ చేస్తారు. ఇదంతా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ చైనా నుంచి, తైవాన్ నుంచి, హాంకాంగ్ నుంచి లేదంటే ఇంకో కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ ఇంపోర్ట్స్ తగ్గించాలి, మనంతటా మనం మ్యానుఫ్యాక్చర్ పెంచుకోవాలి. మన ఇండియాలో ఒక ప్రొడక్ట్ తయారైతే దాన్ని ఎక్కువ మంది కొనుక్కుంటారు. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారంటే 5-10 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ డబ్బులు ఇక్కడే రొటేట్ అవుతాయి. మన డబ్బులు వేరే కంట్రీకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టమని వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఈ పిఎంఈజీపీ లోను ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఇందులో పెట్టకూడనివి ఏంటి అంటే ఈ టొబాకో ఇండస్ట్రీ, బీడీలు, సిగరెట్లు, స్లాటర్ హౌసెస్, మీకు ఐడియా ఉందా, ఈ జంతువధశాలలు, అటువంటి స్లాటర్ హౌసెస్ కానీ లేదు అంటే ఈ ఆల్కహాల్ లిక్కర్ బేస్డ్ బిజినెస్లు కానీ ఇవి వేటికి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఈ 5-6 రకాలు మాత్రం చేయకూడదు. మిగిలిన ఆక్వా కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, రెస్టారెంట్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ, ప్యాకెట్ ఫుడ్ కానీ, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అవనివ్వండి లేదంటే రాగి ఫ్లోర్స్, ఇప్పుడు ఆటోమేటిక్ ఈ కుల్చాస్ అని, పరోటాస్ అని, లేదంటే మసాలా ప్యాకెట్స్ అవనివ్వండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవనివ్వండి, హెయిర్ పిన్స్ అవనివ్వండి, శారీస్ అవనివ్వండి, చెప్పులు అవనివ్వండి, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎనీ ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీ, ఎనీ ఇంటీరియర్ బేస్డ్, ఎనీ కన్స్ట్రక్షన్ బేస్డ్, ఎనీ మెడికల్ ఎక్విప్మెంట్ బేస్డ్, డిఫెన్స్ ఇండస్ట్రీకి అవసరమైనవి, డ్రోన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి అవసరమైనవి, ఐఓటీ డివైసెస్, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం ఒక్కసారి ఆ లోన్ తాలూకా క్రైటీరియా చెక్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని కావాల్సిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది రెడీ చేసి బ్యాంక్కి కనుక సబ్మిట్ చేస్తే చేతిలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా 90-95% లోన్ వస్తుంది, 15-35% సబ్సిడీ వస్తుంది. ఏమీ లేకుండా మీ చేతిలోంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, వాటిని సేల్స్ చేసుకొని మీ ప్రాఫిట్ని మీరు సంపాదించవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకోవాలి. ఆ స్కోర్ కార్డు, సిబిల్ రిపోర్టు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని బ్యాంక్కి చూపించగలిగితే బ్యాంక్ కూడా ఖచ్చితంగా లోన్ ఇస్తుంది. సార్, బేసిక్గా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసాం దానికి మేము యూజ్ చేయాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, లేదు బిజినెస్ పెడుతున్నాం దానికి సంబంధించిన లోనే కావచ్చు, ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వెరీ గుడ్ సరే. ఫస్ట్ థింగ్, ఎవరైనా ఒక స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలి కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఉంది, మీకు ట్రైనింగ్ కావాలి, దాని మీద ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదంతా మీకు మెంటరింగ్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హెల్ప్ కంప్లీట్లీ ఇన్ దట్ వే. లేదు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది,
మేము దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ దీనికి సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ స్ట్రాటజీస్, లేదంటే టీమ్ హైరింగ్, టీమ్ హ్యాండ్లింగ్ ఇటువంటి విషయాలు కావాలి. ఇవి చేద్దాం అనుకుంటే మేము మంత్లీ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా టేకప్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ బడ్జెట్స్. 3, కొత్త బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయబోయే ముందు చాలా డౌట్లు ఉంటాయి. మనం అసలు చెయ్యొచ్చా, చేయకూడదా, మనం సూటబుల్ అవునా కదా, మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం ఎలాగా, మనల్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసేది ఎలాగా, చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే మనం రెగ్యులర్గా స్టార్టప్ బిజినెస్ బూట్ క్యాంప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకుంటాం. సో ఇనీషియల్ కన్సల్టింగ్కి రావచ్చు, మంత్లీ మెంటరింగ్కి రావచ్చు, రెగ్యులర్గా మనం కండక్ట్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా 108 స్టార్టప్స్ ఫర్ ఉమెన్ వాల్యూమ్ 1 అనే ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇందులో బిజినెస్కి అవసరమైన 40 ఫండమెంటల్స్, 108 స్టార్టప్ ఐడియాస్, ఏ ఉమెన్ అయినా ఇంటి దగ్గర నుంచి సులభంగా చేయగలిగే 108 స్టార్టప్ ఐడియాస్ ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో ప్లేస్ చేయడం జరిగింది. మీరు సింపుల్గా అమెజాన్కి వెళ్ళి 108 స్టార్టప్ ఐడియాస్ ఫర్ ఉమెన్ అని సెర్చ్ చేసినా మన బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ పర్చేస్ చేసుకొని ముందు ఇన్ఫర్మేషన్ చదువుకొని తర్వాత మీరు క్లారిటీ తెచ్చుకొని మనకు కాల్ చేసినా పర్వాలేదు. అంటే ట్రైనింగ్, కన్సల్టింగ్, మెంటరింగ్ అండ్ ఈ బుక్స్, ఈ 4 రిసోర్సెస్లోని మనం కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇలా కాకుండా మీకు అడిషనల్గా ఈ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బ్రాండింగ్ యాక్టివిటీస్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ ఇటువంటివి ఏవైనా చేయాలన్నా వీ డూ ద మంత్లీ కన్సల్టింగ్ ఫర్ దట్. ఇలా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కస్టమర్కి బిజినెస్ వైజ్గా అందులో గ్రో అవుదాం, డెవలప్ అవుదాం, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి నేను పిక్చర్లోకి వచ్చి మీకు అవసరమైన గైడ్లైన్స్ 1-to-1 ఇంటరాక్షన్స్ ద్వారా మీకు రెగ్యులర్గా క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురి, హ్యావ్ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.